తెలంగాణ మహిళలకు అసలు సిసలైన ప్రతినిధి చిరునవ్వుతో నిత్యం జనానికి చేరువగా ఉండే మా కవితకు ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీ అభిలాష్ గౌడ్, కూకట్పల్లి. 7వ తారీఖు ఈ జర్పుల కిషన్ అని చెప్పేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. ఆయనది హలావతండ హామ్లెట్ ఆఫ్ సర్వారం. ఆయన ఇంట్లో వాళ్ళ ఫంక్షన్ గురించి పోతే ఇక్కడ ఒక దొంగతనం జరుగుతుంది. ఆయన ఇంట్లో 5,20,000 రూపాయలు పోగొట్టి ఒక ఆప్తుల బంగారం పోతుంది. ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి నరేష్ వాళ్ళు ఎప్పుడైతే పోతులో చూసేసి ఆ ఇంటి ఆయన తాళాలు బలగొట్టుకొని బీరో బలగొట్టి 5,20,000 రూపాయలు బంగారం డబ్బులు ఒక అరతుల బంగారం తీసుకొని వెళ్ళిపోతారు. తీసుకుపోయిన తర్వాత 2 రోజుల తర్వాత వెహికల్ చెక్ ఈరోజు చేస్తుంటే మా ఎస్ఐ రమాదేవి గారికి వాడు దొరుకుతాడు. దొరికి ఆయన ఇంట్రాగేషన్ చేస్తే 5 లక్షల రూపాయల క్యాష్ని రికవరీ, అది ఇంటాక్ట్ ఏదైతే డబ్బులు పోయినా ఆ డబ్బులు రికవర్ చేస్తాడు. ఒక 20,000 పెట్టి ఒక సెల్ ఫోన్ కొనుక్కుంటాడు. కమ్మలు కొనుక్కుంటాడు 20,000 రూపాయలు పెట్టి. అదేవిధంగా అరతుల బంగారం కూడా అతని నుంచి రికవర్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తే ఇతను కొన్ని ట్రాన్స్ఫారం దొంగతనాలు కూడా చేసిండు గతంలో అంటే ఈ దొరకముందు దాదాపు 7 ట్రాన్స్ఫారంలు టీజీఎం తెలంగాణ విద్యుత్ ఉన్నది కదా, విద్యుత్ వాళ్ళకు ఆ ట్రాన్స్ఫారం పగలగొట్టి దాదాపు 2 క్వింటాల కాపర్ వైర్ని తీసుకొని పోయి ఫస్ట్ ఈ జర్పుల బెల్లంకొండ ఈశ్వరరావుకి కొత్తగూడెం అమ్ముతాడు. ఈ కొత్త ఆయన ఏం చేస్తాడు, కేజీకి 500, 200, 300 ఇట్లా ఇచ్చుకుంటూ పోతాడు అనమాట. ఈ జర్పుల ఈశ్వర్ ఏం చేస్తాడంటే ఈ పాత ఇనుప సామాను కొని జర్పుల ఈశ్వర్ ఆయన పాల్వంచలో ఉన్నటువంటి వంచాడ సత్యం అని చెప్పి బాగా స్క్రాప్ బిజినెస్ చేస్తాడు. ఆయనకి దాదాపు 2 క్వింటాల ఈ కాపర్ వైర్ని ఇస్తాడు. ఈయన ఈ సత్యం ఏం చేస్తాడంటే హైదరాబాద్ అమ్మి 1 కేజీకి 10,000 రూపాయల చొప్పున ఆయన వసూలు చేసుకుంటాడు. అదేవిధంగా హైదరాబాద్ కాపర్ వైర్ ఇక గవర్నమెంట్కి సంబంధించినటువంటి విద్యుత్తు పనికొచ్చే రైతులకి, గవర్నమెంట్ ప్రజల పనికొచ్చే ట్రాన్స్ఫారాలు బలగొట్టడం, వాటిని తీసుకుపోయి ఈ ఏదైతే స్క్రాప్ బిజినెస్ చేస్తారో వాళ్ళకి అమ్మటం, వాళ్ళు దాన్ని తీసుకుని ఎక్కువ రేటు కమ్ముకోవడం చేస్తుంటాం. అలాంటి వ్యక్తుల్ని ఎవరంటే మన బెల్లంకొండ ఈశ్వరాన్ని అరెస్ట్ చేసినాం. ఆయన దగ్గర నుంచి ఏదైతే ఇతన్ని కమ్మిండో ఆ 19,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే చందా సత్యం ఉన్నాడో పాలవంచలో స్క్రాప్ బిజినెస్ చేశానో ఆయన దగ్గర నుంచి 2 లక్షల రూపాయలు అతను అమ్మి ఏదైతే కాపర్ వైర్ పంపి అమ్మిండో దాని డబ్బులు కూడా సీజ్ చేసి ఇలా ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టులో ఈరోజు హాజరుపరచడం జరుగుతుంది. ఈ విషయంలో మంచిగా పనిచేసినందుకు సుజాత రమాని ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. తర్వాత అదేవిధంగా వారికి క్యాష్ రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఐ సుజాత గారు మరియు సిఎస్ చుంచుపల్లి గారు వెరీ గుడ్ వర్క్ చేశారు. ఎస్పీ గారు వాటికి ప్రకటించారు. వీళ్ళతో పాటు కానిస్టేబుల్ కూడా వాటికి ప్రకటించారు. 7 మోటార్లు పగలగొట్టారు. ట్రాన్స్ఫారం ఇక రికవరీ ఏముంటుంది దాంట్లో, ఆ ట్రాన్స్ఫారం పగలగొట్టి దాంట్లో కాపర్ వైర్ కాయల్స్ ఉంటే అది తీసుకుపోయి అమ్మటం, ముద్దలు చేసుకుని ఇప్పుడు అక్కడ 5 లక్షలు లవ్ చేసుకుని కరెంట్ ఆఫ్ చేసేసి ఆ ట్రాన్స్ఫర్ పగలగొట్టడం, దాంట్లో ఉన్నటువంటి కాపర్ వైర్ తీసుకోవడం, ముందు మన కొత్తగూడెం తీసుకుపోతాం. కొత్తగూడెంలో ఈశ్వర్ అనే వ్యక్తికి అమ్ముతాడు. ఆ దగ్గర నుంచి కేజీకి 500, 1,000 రూపాయలు అట్లా తీసుకుంటా ఉంటాడు అనమాట. అది చేస్తాడు. తర్వాత ఈ ఈశ్వర్ అనే వ్యక్తి సత్యం అనేటువంటి పాత ఇనుప సామానానికి మొత్తం దాదాపు 2 క్వింటాల 7 ట్రాన్స్ఫారం పగలగొట్టినటువంటి 2 క్వింటాల కాపర్ వైరు హైదరాబాద్లో అమ్ముకున్నాడు. ఆయనకి దాదాపు 2 లక్షల రూపాయలు వచ్చిన ఆ 2 లక్షలు ఇతని నుంచి 19,000 సీజ్ చేసి కేసు రిజిస్టర్ చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.